హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. ముందుగా మనం వంకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. లేత వంకాయలండి. ఇప్పుడు ఆల్ స్పైసెస్ మొత్తం మనం ఇలా మిక్సీలో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం శనక్కాయ గుండ్లు కూడా వేయించుకోవాలండి. గుత్తి వంకాయ కర్రీ కాబట్టి ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి, ఎందుకంటే గుత్తి వంకాయ చెదరకుండా అప్పుడు బాగా వస్తుంది కాబట్టి. మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. కరివేపాకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న వంకాయలన్నీ మనము ఇప్పుడు యాడ్ చేసుకొని లైట్గా మగ్గేంత వరకు మనము వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మనకి వంకాయలు లైట్గా కొంచెం మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు లైట్గా మగ్గిందండి. ఇదిగోండి, ఇలా పట్టుకొని చూసుకొని మనము ఇందాక పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మనకి కర్రీకి వంకాయలకు పట్టేలా మగ్గించుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. మనకి ఈ పేస్ట్ మొత్తం వంకాయలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని మనం ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మసాలా అనేది మాడకుండా మగ్గించుకోవాలండి కర్రీని. ఇదిగోండి, నేనైతే ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి మసాలా పట్టిన మిక్సీ జార్లో టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. మనకి గుత్తి వంకాయ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే బాగోదు. లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంకాయ అయితే చాలా బాగా ఉడికిందండి. ఈ మొత్తం కర్రీ అవటానికి ఒక 15 నిమిషాలు పట్టింది. కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి.